ఓకే. సో, మన సేల్స్ ఫోర్స్‌లో ఉన్న గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, ఈ యూజర్ మేనేజ్‌మెంట్ అనమాట. సో, ఇప్పుడు మేబీ జావాలో గానీ, పైథాన్‌లో కానీ, ఇట్లా వేరే దాంట్లో అప్లికేషన్ చేయాలంటే, మనకి మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి సెక్యూరిటీతో ఎక్కువ ప్రాబ్లమ్ వస్తదనమాట. సో, ఏ యూజర్‌కి ఏ ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ ఇవ్వాలా, ఏ ఫీల్డ్‌కి యాక్సెస్ ఇవ్వాలా, ఇట్లాంటి కాన్ఫిగర్ చేయాలంటే చాలా కష్టం అనమాట మిగతా టెక్నాలజీస్‌లో. మనకి డైరెక్టు వాళ్ళు సేల్స్ ఫోర్స్ యూఐ నుంచే మనం వీటన్నిటిని మేనేజ్ చేసేదానికి ఆప్షన్స్ ఇస్తారు. సో, వీటి డెఫినిషన్స్ ఒకసారి చూద్దాం. వాళ్ళు ఎలా డిఫైన్ చేసున్నారు అని చెప్పేసి. సో, యూజర్‌ని సేల్స్ ఫోర్స్ వాళ్ళు ఎలా డిఫైన్ చేసున్నారంటే, ఏ యూజర్ ఈజ్ ఎనీవన్ హూ లాగ్స్ ఇంటు ది సేల్స్ ఫోర్స్. Users are employees at your company, such as sales representatives and managers and IT specialists who need to access the company records. సో వీళ్ళకి అంటే సింపుల్‌గా యూజర్ అంటే ఎవరు అంటే గన, మన అప్లికేషన్‌లోకి లాగిన్ అయ్యే వాళ్ళని మనం యూజర్స్ అనేసి సేల్స్ ఫోర్స్ డిఫైన్ చేస్తుందనమాట. దానికి ఎగ్జాంపుల్ సేల్స్ ఏజెంట్సు, మేనేజర్సు సో ఇట్లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నారు. సో, ఇప్పుడు తర్వాతొచ్చేసి ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ప్రొఫైల్ అనేసొస్తది. సో, వాళ్ళు ప్రొఫైల్‌కి డెఫినిషన్స్ ఎలా ఇచ్చినారంటే, ప్రొఫైల్ డిఫైన్ హౌ యూజర్స్ యాక్సెస్ ఆబ్జెక్ట్స్ అండ్ డేటా అండ్ వాట్ దే కెన్ డూ వితిన్ ది అప్లికేషన్. సో, ఇది లైక్ మనకి యూజర్స్ ఉన్నారు. మేబీ కాల్ సెంటర్ ఏజెంట్స్ అనేసి యూజర్స్ ఉన్నారు. వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వాలి. లైక్ ఏ ఆబ్జెక్ట్‌లు కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్‌కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ అప్లికేషన్స్‌కి యాక్సెస్ ఇవ్వాలి. సో, ఇప్పుడు మనకి 100 మంది యూజర్స్ ఉంటే గన, 100 మందికి ఇండివిడ్యువల్‌గా కాన్ఫిగర్ చేయాలంటే అది చాలా కష్టం అనమాట. అంటే హెవీ వర్క్ అనమాట. సో, అప్పుడేం చేస్తారంటే, ఇట్లా గ్రూప్ ఆఫ్ యూజర్స్‌కి కామన్‌గా ఉన్న పర్మిషన్స్‌ని డిఫైన్ చేసుకునేదానికి మనం ప్రొఫైల్స్ ఇస్తామనమాట. సో, ఇప్పుడు ప్రొఫైల్ డెఫినిషన్ ఎట్లా వచ్చిందంటే, యూజర్ అనే అతను ఏం చేయాలి, ఏం చేయకూడదు అని డిఫైన్ చేసేదానికి మనం యూజ్ చేసే మెథడ్‌ని లేకపోతే స్కిల్‌ని ప్రొఫైల్ అనేసి పిలుస్తారు. సో, నెక్స్ట్ పర్మిషన్ సెట్స్ అనేసి ఇంకొక కాన్సెప్ట్ ఉంటది. ఈ పర్మిషన్ సెట్, ప్రొఫైలు 2 సిమిలర్‌గానే ఉంటాయి. కాకపోతే పర్మిషన్ సెట్‌లో మనము డిఫైన్ చేయని, యాక్సెస్ ఇవ్వని అడిషనల్ ప్రొఫైల్‌లో ఇవ్వని పర్మిషన్స్‌ని పర్మిషన్ సెట్ ద్వారా ఇవ్వచ్చనమాట. సో, మేబీ మనకి ఒక 100 మంది యూజర్స్ ఉన్నారు. ఆ 100 మంది యూజర్స్‌కి అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ ఇచ్చాము. ఆ తర్వాత మేబీ ఇంకొక కస్టమ్ ఆబ్జెక్ట్‌కి యాక్సెస్ ఇవ్వలేదు. ఆ 100 మందిలో ఒక 5 యూజర్స్‌కి ఏం కావాల్సొచ్చిందంటే, ఒక కస్టమ్ ఆబ్జెక్ట్‌కి కూడా యాక్సెస్ కావాల్సొచ్చింది. వాళ్ళు కొన్ని స్పెషల్ పర్మిషన్స్ అనేది ఇవ్వాల్సొచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ పర్మిషన్ సెట్ అనేది క్రియేట్ చేసి, ఆ స్పెషల్ యూజర్స్‌కి మాత్రమే అసైన్ చేస్తామనమాట. సో, నెక్స్ట్ రోల్స్, గ్రూప్స్ అనేసున్నాయి. మనం ఇదొకసారి చూద్దాము. ఆహ్, ఎవరు ఏం చేస్తారు? ఎలా క్రియేట్ చేస్తారు? అని చెప్పేసి. సో, ఇక్కడ మనకి యూజర్స్ అనేసి ఉంది. సో, యూజర్ అంటే పర్సన్ హూ కెన్ లాగిన్ ఇంటూ ది సిస్టమ్ అనేసి. ప్రొఫైల్ అనేసి మనం ఇంకోటి క్రియేట్ చేసుకుంటాం. ఈ ప్రొఫైల్‌లో ఏం చేస్తామంటే, లైక్ ఏ అప్లికేషన్‌కి యాక్సెస్ ఇవ్వాలి, ఆబ్జెక్ట్ అండ్ ట్యాబ్‌కి ఏ యాక్సెస్ ఇవ్వాలి, ఫీల్డ్స్‌కి యాక్సెస్ ఎలా ఇవ్వాలి, పేజ్ లేఅవుట్స్‌కి యాక్సెస్ అండ్ రికార్డ్ టైప్స్‌కి యాక్సెస్ ఎలా ఇవ్వాలి. ఈవెన్ మనం ఏదైనా రాసిన అపెక్స్ కోడ్‌ని కానీ, లేకపోతే విజువల్ ఫోర్స్ పేజెస్‌ని కానీ, మనకి యూజర్స్‌కి యాక్సెస్ ఇవ్వాలంటే ఈ ప్రొఫైల్‌ని యూజ్ చేస్తాం. ఇంకొన్ని సిస్టమ్ పర్మిషన్స్ ఉంటాయన్నమాట. లైక్ లిస్ట్ వ్యూస్‌ని క్రియేట్ చేసేది. సో, ఇలాంటి పర్మిషన్స్ అనేసి కొన్ని ఉంటాయి. సో, ఆ పర్మిషన్స్ యూజ్ చేసేదానికి ప్రొఫైల్స్‌ని యూజ్ చేస్తాం. సో, ప్రొఫైల్స్‌ని, ఆ పర్మిషన్ సెట్స్‌ని సేమ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాము. కాకపోతే డిఫరెన్స్ వచ్చేసి, ఈ ప్రొఫైల్ అనేది లైక్ గ్రూప్ ఆఫ్ యూజర్స్‌కి అంటే ప్రైమరీగా వర్క్ అవుతదనమాట. ఈ పర్మిషన్ సెట్ అనేది ప్రొఫైల్‌లో మనం ఇవ్వని పర్మిషన్స్‌ని యాడ్ చేసేదానికి పర్మిషన్ సెట్ అనేది యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ మనకి ఒకసారి నావిగేషన్‌లోకి వెళ్తే యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తాము, ఎన్ని రకాల యూజర్స్ ఉంటాయి అని చెప్పేసి. సో, ఇక్కడ మనం యూజర్స్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. యూజర్సు, మాస్ ఈమెయిల్ యూజర్సు, రోల్సు, యూజర్ మేనేజ్మెంట్ సెట్టింగ్సు. సో, మన యూజర్స్ మీద క్లిక్ చేస్తున్నాం. సో, ఇక్కడ డిఫాల్ట్‌గా కొన్ని యూజర్స్ ఉంటాయన్నమాట. లైక్ చార్టర్ ఎక్స్‌పర్ట్ అని చెప్పేసి, సమ్ ఏదో బ్యాకప్ యూజర్స్ అనేసి. సో, ఇది నేను క్రియేట్ చేసింది.
ఈ ఇంటిగ్రేషను ఆ తర్వాత సెక్యూరిటీ అనేది ఇవి స్టాండర్డ్ యూజర్స్ అవి. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే ఒక యూజర్ని డీయాక్టివేట్ చేస్తున్నా. మనకి 2 లైసెన్సెసే ఉంటాయి. ఓకే. దీనికి ఆప్షన్ రాలేదు. ఏదో లైక్ డిపెండెన్సీ ఉన్నట్టుంది. సో ఇప్పుడు మనకేమొస్తదంటే యూజర్‌ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ మనం జస్ట్ ఇది నార్మల్ ఫార్మ్ ఫిల్ చేసినట్టే ఉంటది. నేము, అలియాసు ఇలాంటివన్నెసి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి ఈ మార్కెటింగ్ చెక్ బాక్స్ అనేసి ఉంటదనమాట. సో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ క్యాంపైన్ లాంటి ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఈవెన్ మనకి వాటికి యాక్సెస్ ఇచ్చినా కూడా ఈ మార్కెటింగ్ యూజర్స్ అయితే గన వాళ్ళకి డిస్‌ప్లే చూపిస్తదనమాట. లేకపోతే ఆ ఆబ్జెక్ట్‌లో మనం రికార్డ్స్ అనే వాటిని క్రియేట్ చేయలేము. సో నెక్స్టు నాలెడ్జ్ యూజరు, ఫ్లో యూజరు ఇట్లా వాటికి సైట్.కామ్ కాంట్రిబ్యూషన్ యూజరు. సో మోస్ట్‌లీ వీలైనంత వరకి ఇవి ఫ్రీక్వెంట్‌గా మనం యూజ్ చేయము. ఇంకా డేటా.కామ్ అనేసి. సో నెక్స్టు డీబగ్ మోడ్ అనేసి. సో డీబగ్ మోడ్ ఏం చేస్తదంటే మనం డీబగ్గింగ్‌కి ఎనేబుల్ చేస్తదనమాట. అది మనం గాని ఎనేబుల్ చేస్తే సిస్టమ్ కొంచెం స్లోగా ఉంటది. సో నెక్స్ట్ ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ టైమ్ జోన్ అనమాట. సో బేస్డ్ ఆన్ యూజర్ అంటే లైక్ మన క్లయింట్ ఆ తర్వాత యూజర్ ఏ టైమ్ జోన్ నుంచి ఉంటారో ఆ టైమ్ జోన్‌ని వాళ్ళకిక్కడ చేస్తారు. ఆ తర్వాత మేనేజర్స్‌ని ఇక్కడ డిఫైన్ చేస్తారనమాట. ఆ యూజర్‌కి ఎవరు మేనేజర్స్ అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కన్నా మనకి రోల్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్‌గా కనిపిస్తుందనమాట. కాకపోతే ఇక్కడ రోల్ అనేది మ్యాండేటరీ కాదు. ఈవెన్ మనం ఏమి ఇవ్వకపోయినా అది సేవ్ అవుతుంది. నెక్స్ట్ యూజర్ లైసెన్సెస్ అనమాట. సో ఇప్పుడు ప్రతి యూజర్‌కి ఈవెన్ సేల్స్‌ఫోర్స్ బిల్లింగ్ చేసేది ఎలా చేస్తదంటే గన ఆ లైసెన్సెస్‌ని బేస్ చేసుకొనే వాళ్ళు బిల్లింగ్ చేస్తారనమాట. సో ఇక్కడ మనకి చార్టర్ ఎక్స్టర్నల్, చార్టర్ ఫ్రీ, ఆ తర్వాత ఫోర్స్.కామ్ ఫ్రీ యూజర్ ఐడెంటిటీ. సో ఇక్కడ సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్. సో మనం ఏమి యూజ్ చేస్తామంటే సేల్స్‌ఫోర్స్‌ది యూజ్ చేస్తాము. సో మిగతావి వచ్చేసి లైక్ ఇన్ కేస్ మనకేదన్నా చార్టర్ మీద వర్క్ చేస్తుంటే లైక్ ఓన్లీ చార్ట్ చేసే యూజర్స్ మాత్రమే ఉంటే గన వాళ్ళకి అది ఇస్తాము. మోస్ట్‌లీ ఇవి సర్వీసెస్ కానీ, ఎంక్వైరీస్ కానీ వాటికి యూజ్ చేస్తారనమాట. సో మన అప్లికేషన్స్‌లోకి కొంతమంది లాగిన్ అవ్వకన్నా కూడా మనతో చాట్ చేసే ఆప్షన్‌కి ఇస్తాము. సో ఇక్కడ ప్రొఫైల్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఒక యూజర్‌ని క్రియేట్ చేయాలంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ వచ్చేసి మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ యూజర్ లైసెన్సెస్ ఇవ్వాలి. ఆ తర్వాత ప్రొఫైల్ అనేది ఏమి ఇవ్వాలి. సో ఇవి 2 హైలైట్ పాయింట్స్ అవుతాయి. సో నెక్స్ట్ ఇంకొకటి యూజర్‌లో గుర్తుపెట్టుకోవాల్సిందొచ్చి మనము ఏదన్నా ఒక యూజర్‌ని డిలీట్ చేసేదానికి ఆప్షన్ ఉండదనమాట. సో మనం ఓన్లీ వాళ్ళని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది సేమ్ యూజర్ కాబట్టి ఆప్షన్ లేదు. సో ఇక్కడ ఏముంటదంటే యూజర్ ఫ్రీజ్ అనేసి కానీ, ఆ తర్వాత డీయాక్టివేట్ అనేసి కానీ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే వస్తాయన్నమాట. సో ఒకసారి ఫ్రీజ్ అని చేసి టైప్ చేద్దాం. మేబీ అవి సో ఇప్పుడు అది ఫ్రీజ్ అయిందనమాట. సో మనం ఫ్రీజ్ అనేసి చేస్తే ఏమొస్తదంటే ఈ యూజర్ వచ్చేసి సేల్స్‌ఫోర్స్‌లోకి ఇంక లాగిన్ అవ్వలేడు. ప్లస్ మనకి సో ఇతను మనము బ్లాక్ చేసినట్టే వస్తదనమాట. సో ఇంకా ఇతను లాగిన్ అవ్వలేడు కాబట్టి ఆపరేషన్స్ ఏమి చేయలేడు. ఇంకా తర్వాత ఈ యాక్టివ్ అనే దానికి, ఈ ఫ్రీజ్ అనే దానికి డిఫరెన్స్ వచ్చేసి ఫ్రీజ్ అని ఇస్తే గన మనకి సేల్స్‌ఫోర్స్ లైసెన్సెస్ వచ్చేసి ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసినప్పుడు ఏ లైసెన్సెస్ ఉన్నాయి, ఏ లైసెన్సెస్ లేవు అనేసి వస్తాయి. సో ఇక్కడ మనకి సేల్స్‌ఫోర్స్ లైసెన్సెస్ చూస్తే టోటల్ లైసెన్సెస్ డెవలపర్ ఎడిషన్‌కి వాళ్ళు 2 మాత్రమే ఇస్తారు. సో మనం యూజ్ చేసింది ఆల్రెడీ 2 యూజ్ చేసేసామనమాట. సో మనం ఫ్రీజ్ అని యూజ్ చేసినప్పుడు ఏమవుతదంటే ఈ లైసెన్సెస్ వచ్చేసి డిడక్షన్ ఏమి అవ్వవనమాట. మనం ఓన్లీ డీయాక్టివేట్ అని ఇచ్చినప్పుడు మాత్రమే ఈ లైసెన్సెస్ అనేది లైక్
ఒకటి రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు అనమాట ఏ యూజర్ లైసెన్సెస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి. సో మన కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈవెన్ ఏదైనా మనకి లిమిట్స్ ఉంటే కనుక ఆ లిమిట్స్ అనేది మనం ఎంత యూజ్ చేస్తున్నాం అనేసి కూడా వస్తుంది. సో ఈవెన్ పర్మిషన్ సెట్స్ కూడా మనకి లైసెన్సెస్ కావాలి. సో ఇది యూజర్ వచ్చేసి. సో యూజర్ అంటే మన సెల్స్ఫోర్స్లోకి లాగిన్ అయ్యే పర్సన్. యూజర్ని క్రియేట్ చేయాలంటే ఒక ప్రొఫైల్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సో యూజర్ని అన్‌ఫ్రీజ్ అంటే ఫ్రీజ్ చేస్తే ఏమవుతది అంటే కన్నా జస్ట్ అతను లాగిన్ అవ్వి ఏ ఆపరేషన్స్ చేయలేడనమాట. సో అతను లాగిన్ అయ్యేదానికి ఆప్షన్ ఉండదు. ఈ డీయాక్టివేట్ చేస్తే ఏమవుతదంటే యూజర్‌ని డిలీట్ చేసిన దానికి సిమిలర్ ఆప్షన్ అనమాట. కాకపోతే యూజర్ అనేది డిలీట్ అవ్వదు. ఓన్లీ అతను ఇన్‌యాక్టివ్ అవుతాడు. వీళ్ళు ఈ ఆప్షన్ ఎందుకు ఇచ్చున్నారంటే ఇన్ కేస్ మనము ఏదైనా రికార్డ్స్‌కి ఓనర్‌గా ఈ యూజర్స్‌ని అసైన్ చేసుంటామనమాట. మనము ఆ రికార్డ్స్‌ని ఈ యూజర్స్‌ని డిలీట్ చేస్తే కన్నా ఆ రికార్డ్ వచ్చేసి ఆర్ఫన్ రికార్డ్స్ అయిపోతాయి. లైక్ దానికి మళ్ళీ ఓనర్ అనే అతను లేకుండా పోతది. ఎవరు క్రియేట్ చేస్తున్నారనేసి మనకెప్పటికి తెలీదనమాట. సో అందుకని చెప్పేసి మనం ఆల్మోస్ట్ అన్నీ అంటే వాళ్ళు సేల్స్ పర్సన్‌లు డిఫాల్ట్‌గా డిలీట్ ఆప్షన్ అనేది ఇవ్వరు. ఓన్లీ యాక్టివేట్ టు డీయాక్టివేట్ మాత్రమే ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ అనమాట. సో ఈ ప్రొఫైల్ అనేది సేమ్ మనం అక్కడ సెర్చ్ బాక్స్‌లోకెళ్ళి ప్రొఫైల్ అని సెర్చ్ చేస్తాము. సో మనకి స్టాండర్డ్ ప్రొఫైల్స్ ఆ తర్వాత కస్టమ్ ప్రొఫైల్స్ అనేసి ఉంటాయి. సో మనం కస్టమ్ ప్రొఫైల్స్ వచ్చేసి ఇట్లా క్రియేట్ చేస్తే ఇక్కడ ఒక బటన్ మాత్రం కనిపిస్తాయన్నమాట. ఏవి కస్టమ్, ఏవి స్టాండర్డ్ అని చెప్పేసి. సో మనకి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అనేది మనకి సిస్టమ్‌కి అడ్మిన్‌కి ఉండే ప్రొఫైల్ అనమాట. సో వాళ్ళకి ఫుల్ అథారిటీస్ ఉంటాయి సిస్టమ్ అడ్మిన్ అనే వాళ్ళకి. నెక్స్ట్ మనము న్యూ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ న్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాం. ఇంకా దీని తర్వాత ఏం చేస్తదంటే బేసిక్‌గా అడుగుతదనమాట. లైక్ ఏ ప్రొఫైల్ నుంచి మనము ఈ ప్రొఫైల్‌ని క్రియేట్ చేయాలి అనేసి మనం స్క్రాచ్ నుంచి క్రియేట్ చేయకుండా ఎగ్జిస్టింగ్ పర్మిషన్స్ కాపీ చేసుకొని దాన్ని మోడిఫై చేసుకునే దానికి ఆప్షన్ ఇస్తది. సో మనకి ప్రస్తుతానికి ఉన్న లైసెన్సెస్‌ని బేస్ చేసుకొని సో ఆల్రెడీ 2 లైసెన్సెస్ మనం యూజ్ చేసేస్తున్నాము లైక్ వేరే ప్రొఫైల్‌కి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఇంకొక ప్రొఫైల్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం కస్టమ్ సేల్స్ ప్రొఫైల్ అనేది చూసుకున్నాం. యూజర్ లైసెన్స్ వచ్చేసి సేల్స్ అనేసి ఉంది. సో నెక్స్ట్ ప్రొఫైల్ నేమ్ ఇస్తున్నాం. సో టెక్స్ట్ ప్రొఫైల్. సో ఇప్పుడు ప్రొఫైల్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చనమాట. అంటే లాగిన్ ఐపీ రేంజెస్ అనేసి డిక్లేర్ చేసుకోవచ్చు. సో లాగిన్ ఐపీ రేంజెస్ అంటే ఎలా ఉంటదంటే లైక్ ఏ నెట్వర్క్ నుంచి వీళ్ళుకి లాగిన్ అవ్వచ్చు. లైక్ వీళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు మేబీ చాలా కంపెనీస్ చూసుకుంటే గనక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు వాళ్ళు వీపీఎన్ కనెక్షన్ ఇస్తాయన్నమాట. సో ఆ వీపీఎన్ అవి ఏం చేస్తాయంటే ఈ లాగిన్ ఐపీని మ్యానిపులేట్ చేసి వాళ్ళ కంపెనీ ఐపీని జనరేట్ చేస్తాయి. సో ఇది ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్ కోసం ఈ ప్రొఫైల్స్‌కి లాగిన్ ఐపీ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. సో అది అగైన్ డిపెండ్స్ అనమాట. ఆ కంపెనీని బేస్ చేసుకొని వాళ్ళు డిఫైన్ చేస్తారు. వాళ్ళిక్కడ డిఫైన్ చేసేది ఎలా ఉంటదంటే లాగిన్ ఐపీ రేంజెస్ అనేసి స్టార్టింగ్ ఐపీ, ఎండింగ్ ఐపీ అనేసి ఉంటది. సో వాళ్ళ ఐపీ ప్రాక్సీని బేస్ చేసుకొని ఇది యాక్సెప్ట్ చేస్తది. ఇన్ కేస్ మనము సేల్స్‌ఫోర్స్‌లోకి లాగిన్ అయినప్పుడు ఐపీ అనేది ఆ ఐపీ అడ్రెస్‌లో మనం లేకుంటే ఏమవుతదంటే గను ఆ నెట్వర్క్ ఎర్రర్ అనేది చూపిస్తది. లైక్ సైట్ నాట్ రీచబుల్ అని చెప్పేసి అట్లా అథెంటికేషన్ ఫెయిల్ అయిపోతది. సో నెక్స్ట్ వచ్చేసి ఎనేబుల్డ్ అపెక్స్ క్లాసెస్ అనమాట. సో ఈ ప్రొఫైల్‌కి ఏమేమి అపెక్స్ క్లాసెస్ మనం యాక్సెస్ ఇవ్వాలి అనేసి వస్తది. సో ఇంతకుముందు ఏమైందంటే గన కొన్నిటికి అపెక్స్ క్లాసెస్‌కి యాక్సెస్ ఇవ్వకపోయినా అది వర్క్ అవుతున్నాయి. మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఓన్లీ వ్యూ పేజెస్‌కి వాటికి ఇస్తున్నప్పుడు. సో ఇప్పుడు లేటెస్ట్‌గా సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చున్నాయి. అవేం చేస్తాయంటే మనము ఔరా ఎనేబుల్డ్ మెథడ్స్ ఉంటాయి. లైక్ లైట్నింగ్‌లో యూజ్ చేసే క్లాసెస్ అన్నిటికి కూడా మనము యాక్సెస్ ఇవ్వాల్సొస్తదనమాట. లేకపోతే వాళ్ళకి ఎర్రర్ త్రో చేస్తది. సేమ్ అదే విధంగా విజువల్ ఫోర్స్ పేజెస్ కూడా లైక్ ఏ విజువల్ ఫోర్స్ పేజెస్‌కి యాక్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని విజువల్ ఫోర్స్ పేజెస్ ఉంటాయి. సో మనము విజువల్ ఫోర్స్ పేజెస్‌కి యాక్సెస్ ఇస్తే గన అవి సేవ్ చేసుకోవచ్చు.
సో, ఆ తర్వాత ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ అనేసి ఇన్ కేస్ మనం ఏదైనా ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్‌ని మనం డిఫైన్ చేసుకోవాలంటే ఇక్కడ చేస్తాము. నెక్స్ట్ నేమ్డ్ క్రెడెన్షియల్స్ అనేసి. సో, నేమ్డ్ క్రెడెన్షియల్స్ అంటే కన్నా లైక్ కొన్ని రకాల యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్‌లో ఉంటాయి. సో, మనం అది ఇంటిగ్రేషన్స్ చూసేటప్పుడు చూద్దాము ఎలా యూజ్ చేద్దాము అని చెప్పేసి. నెక్స్ట్ కస్టమ్ మెటా డేటా టైప్స్ అనేసి ఇంకొకటొస్తది. మేబీ అది డెవలప్‌మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు చూద్దాం. కస్టమ్ మెటా డేటాని ఎలా యూజ్ చేయాలి అనేసి. కస్టమ్ సెట్టింగ్స్, కస్టమ్ మెటా డేటా, కస్టమ్ లేబుల్స్ ఇట్లా 3 వస్తాయన్నమాట అవి. సో, నెక్స్ట్ ఇవి ఫ్లోస్ ఆ తర్వాత సర్వీస్ స్టేటసెస్ ఉన్నాయి. ఇవి నేను కూడా ఎప్పుడు యూజ్ చేయలేదు. మేబీ ఫ్లోస్ అంటే వర్క్ ఫ్లోస్ మాదిరిగా ఉంటాయి. నెక్స్ట్ ఎనేబుల్డ్ కస్టమ్ పర్మిషన్స్. సో, కస్టమ్ పర్మిషన్స్ మనం ఏమన్నా క్రియేట్ చేస్తే గనో ఆ కస్టమ్ పర్మిషన్స్‌ని యాడ్ చేసేదానికొస్తాయి. సో, మనం కస్టమ్ పర్మిషన్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఆ కస్టమ్ పర్మిషన్స్ రాలేదు. సో, ఇక్కడ మనకి బేసిక్‌గా ఇంతవరకు ఏం చూసాము లైక్ లాగిన్ ఐపీ రేంజెస్, క్లాసెస్ ఇట్లాంటివి మాత్రమే చూసామనమాట. సో, ఇంకా మోర్ డీటెయిల్ అంటే ఇవి మనం ఓన్లీ రేర్‌గా యూజ్ చేస్తాం. మోర్ ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసేదొచ్చేసి ఇవి యూజ్ చేస్తామనమాట. పేజ్ లేఅవుట్స్ అనేసి. సో, ఇక్కడ మనకి బాగా మర్చిపోయేదొచ్చేసి ఇట్లా డైరెక్ట్ ఎడిట్ కొడితే